చక్కగా చీర కట్టుకున్నప్పుడు కుంకుమ పెట్టుకోవచ్చు కదా, ఏం పోయే కాలం అని మాత్రం అనకండి. అందరూ కుంకుమ పెట్టి ఫేస్ అంతా చెమటతో కాలిపోయింది, అందుకోసమే ఫేస్ వాష్ చేసుకున్నా. యాజ్ యూజువల్లీ మన వర్క్స్ అయితే స్టార్ట్ చేయాల్సిందే. ఇంతకీ ఈ వీడియోని గుర్తుపట్టిల్లా, రీసెంట్ గా మాడపడుచు వాళ్ళది గృహప్రవేశం ఉంటే వచ్చినామని చెప్పిన కదా, లాస్ట్ లో మాకు అండ్ మా మరిది వాళ్ళకు మాడపడుచు వాళ్ళైతే బట్టలు పెట్టిల్లు. మా పెళ్ళప్పుడు మాడపడుచుకి చిన్న కానుకిచ్చేది ఉండే, అది ఈ రోజు ఇచ్చేసినాము. ఇంతకీ ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. బగారన్నం వండుదామని అనుకున్నాము, కానీ ప్రతి ఫంక్షన్స్ లో రొటీన్ గా బగారన్నం వండేదే కదా అని చెప్పేసి జీరా రైస్ ప్రిపేర్ చేస్తున్నాం. అది కూడా కట్టెల పొయ్యి మీద, పెద్ద టాస్క్ అని చెప్పాలి. మరో పక్క ఈ అక్క వాళ్ళు కర్రీస్ అయితే పొయ్యి మీద వేస్తున్నారు, గ్యాస్ మీద. చాలా కష్టపడి మొత్తానికి వంటలన్నీ కూడా ప్రిపేర్ చేసిల్లు. ఇంతకీ ఏమేం వండుకున్నామో చూపిస్తాను రండి. నాన్ వెజ్ అనుకున్నారు, వెజ్ ఐటమ్స్ జీరా రైస్, ఆలు టమాటా కర్రీ, సాంబార్ అండ్ పప్పు కర్రీ. కూరగాయల భోజనం కాబట్టి అప్పడాలు ఉంటే బాగుంటాయి కదా అని అన్నామో లేదో వెంటనే అప్పడాలు కూడా తీసుకొచ్చి వేడి వేడిగా ఫ్రై చేసి పెద్ద బేషన్ నింపేసిల్లు. ఇంకేముంది, హ్యాపీగా తినేసాం. అన్ని కర్రీస్ పర్ఫెక్ట్ గా కుదిరినాయి. ఇదన్నమాట వీడియో. ఇంతకీ ఎలా ఉంది అనేది ఒక్క చిన్న కామెంట్ చేసి వీడియోకి లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఉంటాను, బాయ్.